కేతువు యొక్క లక్షణాలేమిటి? కేతువు ఎలాంటి యోగాలిస్తాడు? కేతు మహాదశలో ఎలాంటి ఫలితాలను మనం పొందుతాము? కేతువు ఇచ్చే సమస్యలేంటి? ఎలాంటి రాజయోగాలనిస్తాడు? కేతు మహాదశ మంచిదా కాదా? ఈ విధంగా కేతువు గురించి కొన్ని విశేషాలు, కేతువుని ఎలా అర్థం చేసుకోవాలి, కేతు మహాదశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతువు గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని తెలియజేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. అయితే కేతువు గురించి చాలామందికి కొంత అపోహలు అయితే ఉన్నాయి. కేతువు చాలా పాపగ్రహము, తీవ్రగ్రహం కాబట్టి కేతు మహాదశ వచ్చిందంటే తీవ్ర పరిణామాలు ఎక్కువగా ఉంటాయి, దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని. కానీ అన్ని గ్రహాలలాగే కేతువు కూడా మంచి చెడు రెండు ఇవ్వగలిగినటువంటి గ్రహం. అది కేవలం పాపగ్రహమునో, అశుభగ్రహమునో, తీవ్రగ్రహమునో ఒక ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. కేతు యొక్క కొన్ని మౌలికమైనటువంటి లక్షణాలు కనుక చూసినట్టయితే, కేతువు ప్రధానంగా పూర్వజన్మ ఫలితాల్ని బలంగా ఇచ్చేటువంటి గ్రహం. కేతు మహాదశలో ఆ జాతకుడి యొక్క జీవన దిశ మారుతుంది. అంతవరకు ఒక డైరెక్షన్లో ప్రయాణం సాగిస్తున్నటువంటి అతని జీవితము ఒక మలుపు తిరుగుతుంది. అది ఖచ్చితంగా మంచిగా అయి ఉంటుంది. ఎందుకంటే కేతు మహాదశ తర్వాత వచ్చేటువంటి శుక్ర మహాదశ కావచ్చు, ఆ తర్వాత మహాదశలు కేతువు ఏవైతే పాఠాలు నేర్పిస్తాడో, ఏదైతే జ్ఞానాన్ని ఇస్తాడో దాన్ని ఆధారం చేసుకుని ఆ దశలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా కేతువుని అబ్జర్వ్ చేయొచ్చు. చాలామందికి కేతు మహాదశ వచ్చిన తర్వాత జీవితంలో ఎన్నో మలుపులు, తనను తాను అర్థం చేసుకోవడము, తనని తాను సవరించుకోవడము, ఈ విధంగా ఇంకా మెచ్యూర్డ్ పర్సన్గా తయారు చేసుకోవడము, ఇలాంటి ఫలితాలు మనం చూడవచ్చు. కేతువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, కేతువు తీవ్ర గ్రహము, చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహము, బలంగా కూడా రిజల్ట్స్ ఇచ్చే గ్రహం. స్ట్రైట్ ఫార్వర్డ్ థింకింగ్ ఉంటుంది, కోపం జాస్తి, అదేవిధంగా కన్ఫ్యూజన్ ఇచ్చేటువంటి గ్రహం కూడా కేతు. దేనికి కూడా ఒక పట్టాన వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. సత్యాన్వేషణ అనేది ఉంటుంది ప్రతి రంగంలో. ఏ రంగంలో ఉన్నా కానీ అందులో డీప్లోకి వెళ్ళి, మూలాల్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఒక దృష్టికోణం అనేది ఉంటుంది కేతువు కనుక బలంగా ఉన్నట్టయితే. అయితే కేతు ఒకవేళ దుష్ఫలితాలు ఇచ్చినా, గురువు యొక్క దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు కేతు. కేతు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇస్తాడు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఇస్తాడు. రెండు ఇవ్వగలిగినటువంటి గ్రహం కేతువు. నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, పవర్ అండ్ అథారిటీ, ఇవన్నీ కూడా ఇవ్వగలడు కేతువు. కేవలం కష్టాలు నష్టాలు ఇచ్చి వైరాగ్యంలోకి తీసుకెళ్ళి ఆధ్యాత్మిక సాధన చేయించడమే కాదు, ప్రతి వాళ్ళకి అలాగే చేయిస్తాడని కూడా మనం అనుకోకూడదు. ఎన్నో మంచి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి గ్రహం కేతువు. అందుకే నేను కేతు పర్సన్స్ అంటాను, కేతు వ్యక్తులు అని సపరేట్గా నేను కేటగరైజ్ చేస్తూ ఉంటాను. కేతు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? ఎప్పుడు మనం కేతు లక్షణాలు ఉన్న వ్యక్తులు అనొచ్చు అంటే, కేతువు లగ్నంలో ఉన్న, చంద్రకేతువులు కలిసి ఉన్న, చంద్రకేతువులు లగ్నంలో ఉన్న, లగ్నం కేతువు నక్షత్రంలో ఉన్న, చంద్రుడు కేతువు నక్షత్రంలో ఉన్న వారికి కేతు యొక్క లక్షణాలు ఉంటాయి. అంటే ఎంత బలంగా ఉంటాయి అనేది ఆ స్థితి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా వారికి కొన్ని లక్షణాలు తెలుస్తూ ఉంటాయి చిన్నప్పటి నుంచి వారికి లైఫ్ మీద వారికంటూ ఒక దృక్పథం ఉంటుంది, దృష్టికోణం ఉంటుంది. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, కానీ దేంతోనూ తృప్తి చెందరు. స్కూల్లో, కాలేజీలో చాలా మంచి గ్రేడ్స్ వస్తాయి, కానీ వాళ్ళు ఏదైతే చదివారో దానికి తగిన జాబ్ చేస్తాము అనేటువంటి ఒక దృష్టి కూడా ఉండదు. ఒకవేళ ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ముందుకెళ్ళాలన్నా అందులో ఏదైనా రీసెర్చ్ చేస్తాను, కొత్తది ఏదైనా కనుక్కుంటాను, ఈ విధంగా ఉంటుంది వారి యొక్క ఆలోచన ధోరణి. డీప్ థింకర్స్, రీసెర్చర్స్ అంటే చాలా లోతుగా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు, అలాగే రీసెర్చ్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా అయి ఉంటారు కేతు పర్సన్స్. ఇన్నోవేషన్ అంటే ఇష్టం, ఏదైనా సరికొత్తది కనిపెట్టాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా ఈ కేతు పర్సన్స్ నుంచి కొంత టెన్షన్ ఉంటుంది. సాధారణంగా వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి చాలా తెలివైన వాడండి, స్కూల్లో, కాలేజీలో చాలా మంచి గ్రేడ్స్ వస్తున్నాయి, కానీ ఏం జాబ్ చేస్తావు అంటే ఏది చెప్పడం లేదు, నేను ఏదన్నా కొత్తది ఆవిష్కరిస్తాను, కనుక్కుంటాను తప్ప జాబ్ చేయను అంటాడు.
ఈ విధమైనటువంటి మెంటాలిటీని వాళ్ళు చూస్తూ ఉంటారు. బౌండరీస్కి దూరంగా, అంటే బౌండరీస్ని దాటి ఆలోచన చేయడము, అలా జీవించడము కేతు యొక్క లక్షణం. అందరూ వెళ్ళేటువంటి మార్గంలో, అందరూ ఆలోచించేటువంటి మార్గంలో వాళ్ళు ఆలోచించారు. ఏదో చదువుకున్నాము, ఉద్యోగం తెచ్చుకున్నాము, అందులో ప్రమోషన్ వచ్చింది, తర్వాత ఒక ఇల్లు కొనుక్కుందాము, ఇలా ఉండదు వారి ఆలోచన. వారికి ఏది ఇష్టమో అదే చేయాలనుకుంటూ ఉంటారు. ఇది కేతు పర్సన్స్ యొక్క లక్షణాలు. అందుకే కేతువుని కనుక చూసినట్టయితే వారు సాధారణంగా ఒంటరితనాన్ని ఇష్టపడే వ్యక్తులై ఉంటారు, ఆలోచనాపరులై ఉంటారు, డీప్ థింకర్స్ అయి ఉంటారు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ వారు ఒక మూల కూర్చొని వారి ఆలోచన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలా మర్యాదస్తులు కూడా అయి ఉంటారు. అదేవిధంగా కేతువు కనుక యోగిస్తే ఎడ్యుకేషన్లో పీక్స్కి తీసుకెళ్తాడు. చాలా అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ని సాధిస్తారు అకాడమిక్స్లో. అదే కేతువు కనుక ప్రతికూలంగా ఉంటే ఎప్పుడు బ్రేక్స్, చదువు సరిగ్గా కొనసాగదు, బ్యాక్లాగ్స్ ఉంటాయి, చదువు మీద దృష్టి పెట్టరు. ఈ విధమైన మెంటాలిటీ కూడా ఇవ్వగలడు కేతువు. కన్ఫ్యూజ్డ్ స్టేట్ని ఇస్తాడు. ఈ కన్ఫ్యూజన్ అనేది పాజిటివ్గాను చూడొచ్చు, నెగిటివ్గా కూడా చూడొచ్చు. పాజిటివ్ సైడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏది అంటే, వారు ఏదైతే విద్యను అభ్యసించారో, ఏదైతే చదువుకున్నారో దాని ద్వారా తనకిష్టమైన పని చేయాలి, ఎలా చేయాలి అని ఆ విధమైనటువంటి కన్ఫ్యూజన్ నుంచి ఒక ఐడియా అనేది వారి నుంచి పుట్టుకొస్తుంది. అది మంచికి దారితీస్తుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్డ్ అయ్యి కనుక ఉన్నట్టయితే ఏది చేసినా కానీ అందులో తృప్తి ఉండదు. ఒక జాబ్ చేస్తారు, అది మానేస్తారు, ఇంకో జాబ్ చేస్తారు, అది మానేస్తారు. ఈ విధంగా వారి జీవితంలో ఎప్పుడు స్థిరత్వం ఉండదు. కేతు మహాదశ 7 సంవత్సరాలు కూడా ఏది సాధించకుండా వెళ్ళిపోతారు. అయితే జీవితం మీద అవగాహన అనేది ఇస్తాడు కేతువు ఈ ప్రాసెస్లో, పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా. చాలా తెలివైన వారు కూడా అయి ఉంటారు. ఆ తెలివే వారికి వరం అవుతుంది, అదే శాపం కూడా అవుతుంది. ఇక మ్యారేజ్ విషయానికి వచ్చినట్టయితే కేతువు మ్యారేజ్ని ప్రభావితం చేస్తున్నట్టయితే చాలా తీవ్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉండి పార్ట్నర్ మీద కొంతవరకు డామినేషను, అగ్రెసివ్ బిహేవియర్, ఒక్కొక్కసారి చేయి చేసుకోవడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. ఎక్సెంట్రిక్ పర్సన్స్గా ఉంటారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతారు, భేషజాలు ఉండవు, అంత ప్లెయిన్ హార్ట్తో స్ట్రైట్ ఫార్వర్డ్గా బిహేవ్ చేస్తారు. మరుక్షణం చాలా తీవ్రంగా బిహేవ్ చేస్తారు. అంటే వారిని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం, ఇంపాసిబుల్ కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే దశతో సంబంధం లేదు. కేతు వ్యక్తులు కనుక ఏమున్నట్టయితే వారి మనస్తత్వంలోనే ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక కేతు అడిక్షన్స్ని కూడా ఇచ్చేటువంటి గ్రహం. రాహువే కాదు, కేతువుకి రాహువుకి తేడా ఏంటంటే కేతు ఇచ్చే అడిక్షన్స్ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటాయి. ఈ రోజుల్లో డ్రగ్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చే డ్రగ్స్ ఉన్నాయి. అంటే నరాల్లోకి ఇంజెక్ట్ చేసుకునేవి, అటువంటి స్థాయిలోని డ్రగ్స్ కూడా అలవాటు చేస్తాడు కేతువు. ఇక ఆధ్యాత్మిక సాధన విషయానికి వచ్చినట్టయితే కేతువు 12th హౌస్లో ఉంటే మోక్షాన్ని ఇస్తాడు అంటారు. అంటే 12th హౌస్ అనేది కేతువు చాలా మంచి స్థానము. అయితే ఆ 12th హౌస్లో కేతు ఉన్నప్పుడు గురు దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే చాలా మంచి ఆధ్యాత్మిక సాధనని ఇస్తారు. స్టేబుల్గా ఆధ్యాత్మిక సాధన చేస్తూ క్రమక్రమంగా వారి సాధన అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక కేతు ఇచ్చేటువంటి ధనయోగాలు, రాజయోగాలు, అలాగే ధన నష్టాలు, ఆర్థిక సంక్షోభము, వ్యాపార నష్టాలు కనుక చూసినట్టయితే కేతు పాజిటివ్గా ఉంటే అద్భుతమైనటువంటి పవర్ అండ్ అథారిటీ, సక్సెస్ ఇవన్నీ కూడా ఇస్తాడు. ఒక్కసారిగా వారికి లైమ్ లైట్లోకి రావడము, గుర్తింపు రావడము, పాపులారిటీ రావడము, ఇవన్నీ కూడా ఇస్తాడు కేతు. అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యం యొక్క ఫలితాల కారణంగా వారికి సడన్గా లైమ్ లైట్లోకి రావడం అనేది జరుగుతుంది. అంతవరకు వారు ఒక్క కెరియర్లో ఉన్నవారు కేతు మహాదశలో చాలా విభిన్నమైనటువంటి, దానికి పూర్తి ఆపోజిట్గా ఉన్నటువంటి కెరియర్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అదేవిధంగా తీవ్రమైన నష్టాలు ఇస్తాడు, వైరాగ్యానికి కూడా దారితీస్తుంది అటువంటి సిచ్యువేషన్. ఎలా ఇచ్చిన ఫలితాలు, పాజిటివ్గా ఇచ్చినా నెగిటివ్గా ఇచ్చినా, జాతకుడికి తనంటే ఏంటో తెలియచేసి తన్ని తాను ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఒక ట్రైనింగ్ ఇస్తాడు కేతు తన మహాదశలో. ఈ విధంగా కేతువుని మనము ఈ 2 కోణాల్లో కూడా పరిశీలించాలి. కేతువు కేవలం కష్టాలు ఇచ్చేటువంటి గ్రహమని అపోహలో ఉండడం అనేది మంచిది కాదు. అయితే కేతు మహాదశ నడుస్తున్నప్పుడు కేతువు యొక్క నెగిటివిటీని తగ్గించుకోవడానికి ఎటువంటి ఉపాయాల్ని పాటించాలని కనుక చూసినట్టయితే కేతువు
పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా డివైన్ ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్. కాబట్టి ఎప్పుడు కూడా డివైన్ లైఫ్ స్టైల్లో ఉండాలి. తరచు గుడికి వెళ్తూ ఉండడము, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండడము, మంత్ర సాధన చేస్తూ ఉండడము, గురువుల నుంచి మంత్రం తీసుకుని సాధన చేస్తూ ఉండడము, ఎప్పుడు కూడా నైతికమైనటువంటి జీవన విలువల్ని పాటిస్తూ ఉండడము, తరచూ క్షేత్ర సందర్శనము, దేవాలయ సందర్శనము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా కేతువుకి చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీస్. ఎందుకంటే తనను తాను తెలుసుకోవడానికి ఎప్పుడైతే జాతకుడు ప్రయత్నిస్తాడో కేతువు చాలా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే కేతు ఉద్దేశం కూడా ఎలా పుట్టామో అలా బతికి వెళ్ళిపోకుండా తనని తాను ఒకసారి సమీక్షించుకొని తనలో లోటుపాట్లను సవరించుకొని ఇంకా ఉత్తమమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారవ్వు అని చెప్పడం కేతు ఉద్దేశము. అటువంటి ఒక అదృష్టం ఉన్నప్పుడే కేతు మహాదశ అనేది ఒక జాతకుడి జీవితంలో వస్తుంది. కాబట్టి కేతు మంచి ఫలితాలు ఇచ్చినా చెడు ఫలితాలు ఇచ్చినా ఆధ్యాత్మిక ఉన్నతి, వ్యక్తిత్వ నిర్మాణము, వ్యక్తిత్వంలో మళ్ళీ పరిణామము, ఉన్నతి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా, ఇటువంటి ఒక అభ్యున్నతి ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం కేతువు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.